ఫ్రెండ్స్ ఈ రోజు అయితే డెలివరీలు అయితే తొందరగా అయిపోయినాయి. ఇక మేము వేసుకున్న డెలివరీలో ప్రతి కస్టమర్ అయితే ఈ రోజు అయితే ఎక్కడ కస్టమర్ మాత్రం మాకైతే వెయిట్ అయితే చేయించలేదు ఎక్కువ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే డెలివరీకి అయితే వచ్చేసాను. లోడ్ అయితే వేసుకుని తొందరగా వచ్చేసాను. ఇక్కడైతే ఒకటి టీవీ అయితే డెలివరీ ఉంది. కొత్త అపార్ట్మెంట్ చూస్తున్నారు కదా ఎట్లుందో. ఇక్కడైతే డెలివరీ ఇచ్చేసి ఇక రెండో డెలివరీకి అయితే వెళ్తాము. మొన్న అయితే ఇష్యూ అయింది అని చెప్పాను కదా, కస్టమర్కి అయితే మేము డెలివరీ ఉంది. ఆ డెలివరీ అయితే ఫస్ట్ ఉదయాన్నే ఏమైందంటే మనోడు కాల్ చేశాడు. కాల్ చేసి, సార్ ఇది నేను డెలివరీ అయితే తెస్తున్నాను, మీరు అడ్రస్ చెప్పండి అంటే ఒక ఏరియా అయితే చెప్పాడు. అంటే అప్పుడు బిల్లు ఉన్న ఏరియా అయితే చెప్పాడు ఫస్ట్. సరే అని చెప్పి మేము అయితే ఆ ఏరియాకి అయితే వెళ్ళిపోయాం. డెలివరీ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత కస్టమర్ అంటాడు, ఇప్పుడు నాకు ఆడొద్దు, వేరే కార్డు కావాలంటాడు. అది ఫైనాన్స్ బిల్ అన్నమాట. మన వేరే రోజులో చెప్పారు, ఫైనాన్స్ బిల్ అయితే అడ్రస్ ఎక్కడ ఉంటే ఓన్లీ అక్కడే ఇవ్వాలి, వేరే కాడ అయితే మీరైతే డెలివరీ ఇవ్వద్దు, కస్టమర్ ఏమన్నా కానీ ఇవ్వద్దు. ఎందుకంటే ఫైనాన్స్ బిల్లు వాళ్ళు ఫైనాన్స్ కట్టకపోతే మళ్ళీ తిరగాలి ఫైనాన్స్ వాళ్ళు. తర్వాత ప్రాబ్లం అయితే తర్వాత మిమ్మల్ని అడుగుతారు, మీరు ఏ ఏరియాలో ఇచ్చారు చెప్పండి, ఆ ఏరియాకి అయితే మీరు రండి అంటారు. దానికోసం అయితే అతను మా పర్సన్ అయితే ఇవ్వను అని చెప్పాడు అనమాట డెలివరీ. ఇక కస్టమరు అతనితో అయితే గొడవ పెట్టినాడు. కస్టమర్కి ఏమో తెలుగు అతను, మనోడేమో హిందీ అతను అనమాట. ఇద్దరికేమో మన లాంగ్వేజ్ అయితే ప్రాబ్లం ఉంది. తర్వాత అయితే నేను ఫోన్ తీసుకొని మాట్లాడాను. ఏంటి సార్, మీరు ఇది ఐటెం బుక్ చేశారు కదా, మీరు మార్నింగ్ ఒక ఏరియా చెప్పారు కదా, అదే ఏరియాకి వచ్చాము సార్ అంటే, లేదు నాకు ఇప్పుడు అక్కడ వద్దు, మేము అక్కడ ఇల్లు కాల్ చేసాము, వేరే కాడైతే డెలివరీ కావాలి, అక్కడైతే అన్నాడు. సార్ అట్లా ఇవ్వడానికి ఉండదు కదా, మీరు మార్నింగ్ ఏమైనా చేంజ్ ఆఫ్ అడ్రస్ కావాలంటే మీరు షోరూంలో మాట్లాడుకుంటే చేంజ్ ఆఫ్ అడ్రస్ ఇస్తారు. మీరు షోరూంలో మాట్లాడుకుంటే ఇప్పుడు మాతో మాట్లాడితే ఏం లేదు సార్, మాకు ఆల్రెడీ డెలివరీలు చాలా ఉన్నాయి, మీ ఒక్క డెలివరీ కోసం అయితే టైం వెయిట్ చేయలేం కదా, సేమ్ మీలాగా వేరే కస్టమర్లు వెయిట్ చేస్తుంటారు, మీరు ఏ అడ్రస్ ఉందో ఆ అడ్రస్లు ఇస్తామని మేము అన్నాం. ఇక అతనైతే వింటలేదు ఆ కస్టమరు. ఇక షోరూంలో అయితే మేము చెప్పేసాం. షోరూంలో చెప్తేనేమో సరే అడ్రస్ ఎక్కడ ఉందో అక్కడ ఇచ్చా అంటాడు. మాతో మాట్లాడుతున్నప్పుడేమో అద్దు, నాకు ఇప్పుడు ఆడ కాల్ చేసా అంటాడు. అట్లా చాలా ఒక గంట సేపు అయితే డిస్కషన్ జరిగింది. ఇక లాస్ట్కి మేము షోరూంలో చెప్పాము. షోరూంలో ఒక సార్ ఉంటాడైతే, సార్ ఇట్లా కస్టమర్ బాగా మమ్మల్ని ఇసుకేస్తున్నాడు, ఇప్పుడు మీతో మాట్లాడినప్పుడేమో సరే అంటాడు, మేము మాట్లాడేమో వద్దు అంటున్నాడు, ఏం చేయమంటారు సార్, డెలివరీ ఇవ్వమంటారు లేదా అని. ఇక మన షోరూమ్ అతను కాల్ చేస్తున్నామో కస్టమర్ ఏమో ఒకసారి లేపుతున్నాడంట, ఒకసారి లిఫ్ట్ చేయట్లేదంట. ఇక సరే అని మేమైతే కాల్ చేసాము. సరే ఇక మీ ఇష్టం, ఉన్న ప్లేస్లో అయితే డెలివరీ ఇస్తాము, వేరే ప్లేస్లో అయితే డెలివరీ అయితే ఇవ్వద్దు అంటున్నారు, మీకు ఇష్టం అంటే తీసుకొని లేదంటే ఇక డెలివరీ బాయ్ని అయితే ఫోన్ ఇవ్వమన్నారు. ఇక అతని మీద బాగా అరిచాడు అనమాట. అతనికేమో తెలుగు రాదు, చెప్తే అర్థం కాదు తెలుగు అతను, ఇతనికేమో హిందీ రాదు. అట్లా డిస్కషన్ ఛాన్స్ అయిపోయి ఇక తర్వాత ఏం చేస్తున్నాడంటే, సరే రమ్మని అయితే డెలివరీ అయితే బిల్ కాపీ తేలాలంటే బిల్ ఉండిద్ది, ఆ బిల్ కంపల్సరీ తేవాలి, బిల్ తేకుండా ఫోటోలు తెచ్చాడు. సరే అని చెప్పి మళ్ళీ షోరూమ్ మళ్ళీ ఫోన్ చేసాం. సరే ఇట్లా బిల్ లేదంటున్నాడు, ఇట్లా ఫోన్లో ఫోటో ఉంది అంటున్నాడు, డెలివరీ ఇవ్వాలని మన పర్సన్ ఫోన్ చేస్తే, సరే ఇచ్చేసేయండి ఎంత తలనొప్పి, ఆ ఫోటోలు తీసుకొని అప్లోడ్ చేసాను అన్నాడు. అయితే అప్లోడ్ చేసాము. కస్టమర్లు అయితే ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్కలాగా ఉంటారు. ఆ రోజు అయితే చాలా ఇసుకొచ్చారు అన్నమాట మనోడైతే చాలా బాధపడ్డాడు. వాళ్ళేమో ఉదయాన్నే లేచి డ్యూటీకి వచ్చి గోదాంలో స్టాక్ తీసుకొని అందరు కస్టమర్లకు ఫోన్ చేసుకొని, దీంట్లో ఏంటంటే కొందరు కస్టమర్లకేమో హిందీ రాదు, కొంతమంది కస్టమర్లు ఏమో హిందీ వాళ్ళు ఉంటారు, తెలుగు రాదు అనమాట. అట్లా చాలా ప్రాబ్లం అయింది. ఎందుకంటే మా గోదాంలో తెలుగు వాళ్ళు ఉన్నారు, హిందీ వాళ్ళు ఉన్నారు, డెలివరీ బాయ్స్ ఇద్దరు ఉన్నారు. అంటే పర్ఫెక్ట్గా ఇప్పుడు హిందీ వాళ్ళకేమో పర్ఫెక్ట్గా తెలుగు రాదు, ఇప్పుడు ఆ తెలుగు వాళ్ళకేమో పర్ఫెక్ట్గా హిందీ రాదు. అట్లా చాలా ప్రాబ్లమ్స్ అయితే జరుగుతున్నాయి. డెలివరీ చేయడం చాలా ఈజీ అనుకుంటా, కానీ చాలా కష్టం వాళ్ళకి. కస్టమర్కి పద్ధతి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి, పద్ధతి చెప్పాలి. కస్టమర్ అన్న టైం దాకా అయితే మనమైతే వెయిట్ చేయాలి. డెలివరీలో అయితే పెద్ద రిస్క్ తలనొప్పి అనిపిస్తుంది. అంటే మాకేముండదు, డెలివరీ బాయ్ ఉంటాడు కదా, ఈ డెలివరీ బాయ్ ఏమో ఆపుతూ ఉంటాడు బండి వరకు, వేరే డెలివరీలో కస్టమర్లు ఏమో ఫోన్ చేస్తూ ఉంటారు. ఒక ప్రాబ్లం వల్ల మొన్న ఆ రోజైతే వాడైతే నాతో వచ్చే డెలివరీ పర్సన్ పాపం చాలా బాధపడ్డాడు. ఏందన్నా ఈ డెలివరీ బాగా అనిపిస్తలేదు, కస్టమర్లు ఏమో ఎట్లా ఇసుకేస్తున్నారు, సార్ వాళ్ళు చెప్తేనేమో ఓకే అంటారు, ఇక మనం చెప్తే ఎట్లా అంటారు అని అయితే చాలా బాధపడ్డాడు. సరేరా ఇప్పుడు ఏం చేద్దాం, మనం చేతులు ఏం లేదు, చేసుకోవాలి కదా. ఇక డెలివరీ అంటే ఎట్లా ఉంటుంది, ఒక్కొక్క డెలివరీకి ఒక్కొక్క ప్రాబ్లము. మొన్న అదే రోజు మళ్ళీ ఏంటంటే ఒకటి సెకండ్ ఫ్లోర్ అయితే ఫ్రిడ్జ్ ఉంది ఎక్కించేది, ఆ ఇంట్లో ఫ్రిడ్జ్ మెట్లలో పట్టలేదు, చిన్న కొన్ని మెట్లు
చూపిస్తాను. ఆ సెకండ్ ఫ్లోర్లో ఫ్రిడ్జ్ పట్టదని చెప్తే కస్టమర్ అయితే అస్సలు వినడు. నాకు షోరూంలో చెప్పారు వస్తుందని, మీరెందుకు రాదు అంటారు. అతనికి ఆల్రెడీ ఆ ఫ్రిడ్జ్ లెంత్, వాళ్ళ మెట్ల లెంత్ మొత్తం ఇట్లా టేప్ ఉంటే టేప్తో కొలిసి చూపించాం. మరి నాకు ఎట్లా, మరి నాకు సంబంధం లేదు, నాకు షోరూమ్ వల్ల మీద పెడతా అని చెప్పారు, మీరైతే ఎట్లయినా నాకు తెలియదు తీసుకొని రండి మీరు అంటాడు. సార్ అట్లా కాదు, మీకు షోరూంలో చెప్పుంటుంది, మీరు మెట్లు పెద్దగా ఉన్నాయి కావచ్చు అని అనుకొని చెప్పింటారు వాళ్ళు షోరూంలో, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మీరే ఇట్లా పట్టలేదు నాకు తెలియదు అంటాడు. ఏమంటే ఇక ఈ ఛాన్స్ సేపు ఆలోచించి షోరూమ్ కాల్ చేసాము. షోరూమ్ కాల్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే కస్టమర్తో సైన్ చేయించుకోండి, ఏమైనా డెంట్ ఉంటే ఏమైనా ప్రాబ్లం అయితే మాదే రెస్పాన్సిబిలిటీ, అప్పుడు మేము కార్ట్ను ఓపెన్ చేసి మామూలుగా వితౌట్ కార్ట్లో తీసుకొస్తాము అని చెప్పని షోరూమ్లో ఉంటే, వాళ్ళేమో నాకు అట్లా వద్దు, నాకు ఇంత ఫ్రిడ్జ్ ఇంత డ్యామేజ్ అయినా కానీ వద్దు అంటాడు. మళ్ళీ ఇక లాభం లేదని చెప్పి ఇక మేమే, మాకు టైం వేస్ట్ అవుతుంది కదా, ఇక కస్టమర్ని దగ్గర ఉంచి కస్టమర్ని మాతోనే పిలిపించాం మీదకి. ఓపెన్ చేసి మొత్తం ఇట్లా తిప్పుకొని వెళ్ళారు మా వాళ్ళు. వాళ్ళకి అక్కడ టైం అయితే గంట వెంట చిన్నగా జాగ్రత్తగా పెట్టేసాము. పెట్టేసి వచ్చినాక అప్పుడైతే కస్టమర్ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఒక్కొక్క కస్టమరు ఒక్కొక్కలాగా ఉంటారు. ఇంకో నిన్న అదే రోజు ఏమైందంటే, ఒక కస్టమర్ ఏమో ఎగ్జాక్ట్ మాకు 2 గంటలకంటే 2 గంటలకే కావాలంటాడు, ఒక కస్టమర్ ఏమో 3 గంటలకు అంటాడు, ఒక కస్టమర్ 4 గంటలకు అంటాడు. మాకేమో మేము ఉదయం 9 గంటలకైతే అక్కడైతే కంపెనీకి వెళ్తాము. వెళ్ళి అయితే ఎంట్రీ చేసుకున్న తర్వాత బళ్ళు సీరియల్ వైజ్ లోడ్ అవుతాయి. గేట్లు ఉంటాయి, ఇప్పుడు ఏ గేట్ కదా ఒక్కొక్క సీరియల్ వైజ్ లోడ్ అవుతాయి. ఒక్కొక్కసారి తొందరగా లోడ్ అవుతుంది, ఒక్కొక్కసారి లోడింగ్ లేట్ అవుతుంది. దాన్ని బట్టి అయితే మేము కస్టమర్కి ఏం చేస్తామంటే మార్నింగే కాల్ చేసినప్పుడే, సార్ మీకు ఈ డేట్లో డెలివరీ అయిపోయింది, ఎగ్జాక్ట్ టైం అయితే చెప్పలేము, ఈ సాయంత్రంలోపు ఎప్పుడైనా కావచ్చు అని కస్టమర్ చెప్తాము. కస్టమర్లు ఏమో కొంతమంది అయితే మంచి వాళ్ళు ఉంటారు, వాళ్ళే సరే అంటారు, బాబు మీరు ఎప్పుడైనా రండి పర్లేదు అంటారు. కొంతమంది కస్టమర్లు ఉంటారు, నాకు ఇదే టైంకి ఇప్పుడే కావాలి అంటారు. అలాంటి కస్టమర్లు వచ్చినప్పుడు అయితే మాకైతే టైం అయితే చాలా వేస్ట్ అయ్యింది. ఇంకోటి ఏంటంటే కస్టమర్ చెప్పినా ఎండు కొంతమంది అర్థం చేసుకుంటారు, సరే ఇట్లా ప్రాబ్లం ఉంది, ఇట్లా మేము లోడ్ వేసుకొని బయలుదేరి రావడానికి మినిమం మాకు జర్నీలోనే 1.5 hours పెట్టిద్ది, మీ కాడికి రావాలి, మళ్ళీ మధ్యలో కొన్ని డెలివరీలు ఉంటాయి అవి చేసుకుంటూ రావాలి సీరియల్ వైజ్, అంటే మీ ఒక్కదాని కోసం డైరెక్ట్ వస్తే వేరే డెలివరీలు ఆగిపోతాయి కదా అని చెప్తే కొంతమంది అయితే వింటారు, కొంతమంది అయితే వింటారు. ఒక్కొక్క కస్టమరు ఒక్కొక్కలా ఉంటారు అన్నమాట. ఒక 10, 12, 15 వడ్డీ అనుకోండి, అసలు 10 అయితే ఏం కాదు, 15, 16 వడ్డీ అనుకోండి. ఆ రోజు అయితే తలనొప్పి, అంటే అందరూ ఒకటేలా ఉంటారు కదా, ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్కలా ఉంటారు. ఇక దాన్ని బట్టి అయితే మనం డ్యూటీ చేయాలంటే తప్పదు, ఇక అన్నీ ఓడ్చుకోవాలి, దాన్ని బట్టి చేసుకోవాలి. అది కాక ఏమో వీళ్ళేమో యూపీ, బీహార్ అటు నుంచి వస్తారు. ఇక్కడ వాళ్ళకైతే తెలుగు అయితే అస్సలు రాదు కంప్లీట్గా. మనం ఇక్కడ లోకల్లో ఉన్న కస్టమర్లకేమో కొంతమందికి అయితే హిందీ వచ్చింది, కొంతమందికి హిందీ రాదు. హిందీ రాని కస్టమర్లతోని తెలుగు రాని కస్టమర్లు వీళ్ళు ఉంటారు. అట్లా 2 రకాలుగా ప్రాబ్లం ఉంటాయి. డెలివరీ బాయ్లు కొంతమంది తెలుగు వాళ్ళు ఉంటారు, వేరే రోజుల్లో కొంతమంది హిందీ వాళ్ళు ఉంటారు. ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్క ప్రాబ్లము. ఇంకొక కస్టమర్ అయితే మేము మార్నింగ్ కాల్ చేశాడు, మా డెలివరీ పర్సన్ కాల్ చేశాడు, ఇది ఎక్కడ రావాలంటే సరే నువ్వు పలానా ఏరియాకి వచ్చి ఫోన్ చేయన్నాడు. ఆ ఏరియాకి వచ్చి ఫోన్ చేస్తే ఆ కస్టమర్ మరి ఏ ఊళ్ళో ఉన్నాడు ఏందో, అక్కడ నుంచి నీకు ఈ ఏరియా దాకా వచ్చావు, అయితే ఇక్కడ నుంచి నా ఇల్లు తెలియదు అని నీకు అంటాడు కస్టమరు. మరి వాళ్ళకి తెలీదు, మరి తాగున్నాడో మరి ఏందో, అంటే కొంతమంది అంటే అట్లా తప్పుగా అర్థం చేసుకోకండి. ఒక కస్టమరు అట్లా ఉన్నాడు అన్నమాట ఆ రోజు. ఇక లాభం లేదని మేము ఇంటి అడ్రస్ కొనుక్కొని వేరే వాళ్ళని కనుక్కొని మెల్లగా ఏంటంటే ఇప్పుడు ఆ ఏరియా దాకా వెళ్తాం ఫ్రెండ్స్. ఆ ఏరియా నుంచి గల్లీలో వాళ్ళ ఇల్లు ఏడుంటుందో మనకు తెలియదు కదా. కొన్ని అయితే గూగుల్ మ్యాప్లో దొరుకుతాయి అపార్ట్మెంట్లు అయితే. ఇప్పుడు నార్మల్ ఇండిపెండెంట్ రోడ్లు అయితే దొరకవు కదా, గూగుల్ మ్యాప్లో కొట్టినా దొరకదు. ఏమైనా ల్యాండ్ మార్క్ చెప్తే ల్యాండ్ మార్క్ దాకా అయితే వెళ్ళిపోతాం. అక్కడ నుంచి అయితే వాళ్ళ ఇల్లు మనకు తెలియాలంటే కంపల్సరీ కస్టమరే చెప్పాలి. ఆ చిన్న గల్లీల్లో సందుల్లో మనకైతే తెలియదు కదా. ఆ రోజైతే కస్టమర్లు చాలా ఇసుకిచ్చారు, అసలు చిరాకులు వేసిన వాటి ఈ డ్యూటీ ఎందుకు చేస్తున్నారా బాబు అనిపించింది. తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్ళి మళ్ళీ పొద్దున్న వేసేసరికి మళ్ళీ ఇంట్లో పరిస్థితులు ఇవన్నీ చూసేసరికి మళ్ళీ నార్మల్గా అయితే డ్యూటీకి వస్తాము. ఇట్లా నేనే కాదు, ఇప్పుడు మా కంపెనీలో చేసేవాళ్ళు దాదాపు ఒక 30-40 బళ్ళు ఉన్నాయి. అందరి పరిస్థితి అయితే డెలివరీ అయితే ఒక్కొక్క రోజు అయితే కొంతమందికి అయితే విసుగు అనిపించి ఒక 2-3 రోజులు అయితే సీరియల్గా డుమ్మ కొట్టేస్తారు.
ఈ తలనొప్పి మెంటల్ టెన్షన్ ఉంటుంది కదా, వీళ్ళకేమో హిందీ రాదు, మాతో ఉన్న వాళ్ళకి తెలుగు రాదు, సారీ మా కస్టమర్కి ఏమో హిందీ రాదు. ఇట్లా డిస్కషన్ మధ్యలో మాతో ఆర్గ్యుమెంట్ పెడతామంట. తెలుగు వచ్చిన వాళ్ళు ఎవరికన్నా ఏంటంటే ఇక డ్రైవర్ ఉంటారు కదా, మాకేమో తెలుగు వచ్చు కదా, ఉదయం నాకు కాల్ చేశాడు, నాకు ఈ టైంకి వస్తున్నాడు, ఈ టైం రాలేదు, ఎప్పుడు దాకా వెయిట్ చేస్తాను, నేను బయటకు వెళ్ళిపోయాను, నువ్వు వచ్చినా కొన్నాను మళ్ళీ. అట్లా కాదంటే సరే వీళ్ళు ఫస్ట్ కస్టమర్ చెప్పాలి, సరే బాబు మీరు వచ్చే ముందు టైం చెప్పలే అంటున్నాము, ఒక హాఫ్ అన్ అవర్ ముందన్నా, ఒక 10 నిమిషాల ముందన్నా, ఒక 20 నిమిషాల ముందన్నా మాకు కాల్ చేయండి, మేము ఎక్కడికన్నా వెళ్తే అలాపోతే వస్తామని చెప్తాం కదా. అట్లా కూడా చెప్పరు అన్నమాట. అట్లా ఒక్కొక్క కస్టమర్ ఒకలా ఉండేది ఫ్రెండ్స్. ఈ రోజైతే ఆ రోజైతే అట్లా అయిపోయింది, మాకు చాలా ఇబ్బంది అయింది. ఇక ఈ రోజైతే డెలివరీలు అయితే స్టార్ట్ చేసాము. ఈరోజు ఏమేమి జరిగిందో మళ్ళీ రేపట్లో వీడియోలు అయితే చెప్తాను. మొన్న అయితే అంత జరిగింది, పెద్ద రిస్క్ అనిపించింది డెలివరీలో. కానీ ఏం చేద్దాం, మన ఫ్యామిలీ కోసం అయితే ఇక మనం అయితే ఇదే డ్యూటీలో ఉన్నాం కాబట్టి ఇక తప్పదు. ఇక వేరే డ్యూటీలో పెట్టుకున్నా కానీ మళ్ళీ వెంటనే మళ్ళీ కొత్త రూల్స్ కొత్తవి ఉంటాయి కదా. ఈ డ్యూటీలో అలవాటు అయ్యాం కాబట్టి ఇక నష్టం అయితే చేసుకుంటా పోతున్నాం. ఇక చూడాలి ఎన్ని రోజులు ఏందో ఇక డ్యూటీలో. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు అయితే వీడియో. కస్టమర్లు ఎట్లా ఇబ్బంది పెడతారో అయితే చెప్పాను. ఇక రేపటి ఒక మంచి వీడియోలు అయితే రేపు మాకు డెలివరీలో జరిగిన విషయాల గురించి అయితే రేపు అయితే వేరే వీడియో అయితే మీకు చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అందరికీ. ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం అయితే 2 అయిపోయింది. ఇక ఈ డెలివరీ చేసి అయితే మీ అందరైతే ఆనందింటాము. ఇక నాతో పాటు ఈరోజైతే వేరే వాళ్ళు వచ్చారన్నమాట. వాళ్ళు సెలవు పెట్టేశారు, వాళ్ళకి కొంచెం హెల్త్ బాగాలేదని. ఇక నేను రాలే కదా, నిన్న కూడా వాళ్ళు సెలవు పెట్టారు, ఇవాళ కూడా పెట్టారనమాట. కొంచెం హాస్పిటల్కి వెళ్తామంటే సరే అని చెప్పాను. ఇక నాతో పాటు అయితే ఈరోజు అయితే వేరే వాళ్ళు వచ్చారు, రోజు వచ్చేవాళ్ళు కాకుండా. ఇక వాళ్ళు అన్నం తిందామన్నా అన్నారు. సరే ఈ డెలివరీ అయితే కొంచెం అర్జెంట్ ఉంది కదా, ఇది ఇచ్చేసి అయితే తినేద్దామని చెప్పాను నేను. ఇక డెలివరీ చేయకైతే మేమైతే అన్నం అయితే తినేస్తాము. డెలివరీలు అయితే ఈరోజు అయితే కొంచెం స్లోనే అవుతుంది. ఇంకా నాకు తెలిసి 10 ఉన్నాయి. ఇక 10 ఇచ్చేళ్ళకి చాలా టైం అయితే అయింది. అంటే ఒక రూట్ లేదన్నమాట, ఈరోజు అన్నీ కల్పించారు. ఇక కొంచెం అటు ఇటు ఉన్నాయి అన్నమాట. ఇక దానికోసం అయితే లేట్ అయింది. ఇది ఇచ్చేసి అయితే మేమైతే భోజనం అయితే చేసేస్తాము. ఫ్రెండ్స్ మీరు అందరూ అన్నం తిన్నారా? ఇక మేమైతే తినలేదు, తినాలి ఈ డెలివరీ అయిపోయినాక. వానైతే కొంచెం ఎండ అయితే ఉంది. ఇక ఇప్పుడే కొంచెం చల్లగా ఉంది. ఇవాళ ఉదయం నుంచి మొత్తం అయితే ఎండ కొడుతుంది. ఇక అదైతే కొంచెం ప్లస్ పాయింట్ అనమాట. ఇక పట్టగట్టడం తీయటం ఇబ్బంది లేకుండా. ఇక డెలివరీలో వర్షం పడితే ప్రాబ్లము, వాన పడకుండా ఉంటే ఏం కాదు. ఇక చూడాలి, వేరే ఏరియాకి అయితే వెళ్తున్నాము, చూపిస్తాను ఫ్రెండ్స్ ఈరోజు ఎక్కడెక్కడ డెలివరీలు ఇచ్చామో చూడండి. ఫ్రెండ్స్ ఇందాకైతే ఒక టీవీ అయితే డెలివరీ ఇచ్చాము. ఆ టీవీకి ఒకటి బైబ్యాక్ అయితే వచ్చిందన్నమాట. అంటే కొత్తది కస్టమర్ ఎక్స్చేంజ్ పెట్టాడు, కొత్త టీవీ తీసుకొని పాత టీవీ ఎక్స్చేంజ్ పెట్టాడు అనమాట. దానికైతే అమౌంట్ కట్ చేస్తాడు. ఇక చెడిపోయిన కానీ తీసుకుంటారు కంపెనీ వాళ్ళు. ఇక అది అక్కడ ఏం చేస్తారో మనకైతే తెలీదు. ఇక ప్రజెంట్ అయితే డెలివరీలు అయితే అన్నీ అయిపోయినాయి. ఇక ఒక 4 ఉన్నాయి అనమాట. టైం అయితే 4 అవుతుంది, ఇంకొక 4 ఉన్నాయి. ఈ 4 డెలివరీలు ఏ టైం అయితే చూడాలి. ఈరోజు అయితే ప్రజెంట్ అయితే కొంచెం తొందరగా అవుతున్నాయి, ఎక్కడైతే లేట్ అయితే అవ్వట్లేదు మాకు. ఇక చూడాలి ఈ 4 డెలివరీలకి ఎంత టైం పెడుతుందో ఏమో తెలియదు. ప్రజెంట్ అయితే ఇక్కడ అయితే ఒక 2 ఏసీలు అయితే డెలివరీ ఇచ్చాము ఫ్రెండ్స్. ఇక అపార్ట్మెంట్ ఈ ఇచ్చాకైతే ఇంక పోతాము. మా వాళ్ళు అయితే పైకి వెళ్ళారు. ఇక నేనైతే బండిలో చిన్న సామాన్ ఉన్నాయని చెప్పి ఇక బయటే ఉన్నా. ఎండ అయితే లేదు, ఎండ అయితే ఫుల్ ఉంది, సారీ వాన్ లేదు. ఇది ఒకటి బెస్ట్ అనమాట. ఇప్పుడైతే అన్ని కొత్తగా కడుతున్నారు. ఉంది ఇక వీటికైతే ఫ్రెండ్స్ ఈరోజు అయితే డెలివరీలు అయితే తొందరగా అయిపోయినాయి.
ఇక మేము వేసుకున్న డెలివరీలో ప్రతి కస్టమర్ అయితే ఈరోజు అయితే ఎక్కడ కస్టమర్ మాత్రం మాకైతే వెయిట్ అయితే చేయించలేదు ఎక్కువ. ఈ రోజైతే మేము 14 ప్యాంట్లు వేసుకున్నాం. ఈ 14 ప్యాంట్లు కూడా అన్ని కంప్లీట్గా అన్నీ చేసేసుకున్నాం. అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు అయితే ఇక నాతో ఉన్న వాళ్ళు అన్న కొంచెం హెడేక్గా ఉంది, టీ అయితే తాగుతాము, ఎక్కడన్నా సైడ్కి బండి ఆపన్నారు. ఇక్కడ చిన్న ఒక పల్లెటూరులా ఉంది, ఇక్కడైతే నేను వెహికల్ అయితే సైడ్కి ఆపుకున్నాను. ఇక బండిలో కూడా ఓల్డ్ ఐటమ్ ఉన్నాయి అనమాట. ఇవన్నీ మనం వేరే రోజులు అయితే అప్పచెప్పాలి. ఇక మీరు వెళ్ళి టీ అయినా టిఫిన్ అయినా చేసుకొని రండి, నేనైతే బండిలో కూర్చుంటా అని చెప్పాను. బండిలో కూర్చున్నాను. ఎందుకంటే మళ్ళీ మనం అందరం వెళ్ళిపోతే బండిలో ఏమైనా ఐటమ్ పోతే మళ్ళీ మనమే దీనికి రెస్పాన్సిబిలిటీ చెప్పాలన్నమాట. దానికోసం అయితే నేను అయితే ఇక్కడే కూర్చున్నాను. మీరు వెళ్ళరాను అని చెప్పేసి ఇప్పుడు ఉన్న ఐటమ్లు మొత్తం నేనైతే వేరే రోజులు అయితే అప్పచెప్పాలి. ఇక వేరే రోజులు అయితే అప్పచెప్పి ఇంటికైతే వెళ్ళిపోతాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు 6 అవుతుంది. ఇంకా ఏ నుంచి అయితే పోవడానికైతే మాకు ఒక వేరే రోజుకి వెళ్ళడానికి ఎంత లేదని ఒక గంట అయితే పెట్టిద్ది. ఇక మేము వేరే రోజుకి వెళ్ళి ఇవన్నీ వేరే రోజులో దింపి చెప్పి పెట్టేసి రీడింగ్ చెప్పేసి ఇంటికైతే వెళ్ళాలి. ఇంకోటి ఈరోజైతే మార్కెట్ ఉంది. ఈరోజు అయితే తొందరగా వెళ్దాం అనుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు దాకైతే తొందరగా అయితే చేసుకున్నాము. ఇక నేను వెళ్ళే దారిలో ఒక రైల్వే ట్రాక్ ఉందన్నమాట. ఆ ట్రాక్ మాత్రం పడకుండా ఉంటే త్వరగా వెళ్ళినట్టే. ఎట్లయినా కానీ మినిమం ఒక 8 అయితే అయింది. ఇక ఇప్పుడు నుంచి పోవడానికి ఒక గంట రీడింగ్ చెప్పడం, మళ్ళీ ఆ నుంచి ఇంటికి 8 o'clock వరకు అయితే వెళ్ళిపోతాను. ప్రజెంట్ అయితే ఈరోజు అయితే డెలివరీలు అయితే ఏ డిస్టర్బ్ లేకుండా అయితే గడిచిపోయినాయి. ఇక రేపు ఎలా ఉంటుందో చూడాలి. ఈరోజు అయితే మాకు వచ్చిన ప్రతి కస్టమర్ అయితే ఎక్కువ వెయిట్ చేయించాలన్నమాట. అదొకటి ప్లస్ పాయింట్ ఈరోజు అయింది. రోజు ఏదో ఒకటి కస్టమర్ అయితే వెయిట్ చేపిస్తారు. ఈరోజు అయితే అట్లా లేదు. ఈ అన్ని రోజులు ఒకటేలా ఉన్నావు కదా. నేనైతే సెలవు పెట్టాను, మా జషిది బర్త్డే ఉందని. దాన్ని అయితే వీడియో అయితే ఈరోజు సాయంత్రం అయితే వస్తుంది 7 గంటలకి. చూడండి నిన్నేమో సెలవు పెట్టి ఏమో చేశాను అంతా. అదే 9వ తారీఖు సెలవు పెట్టాను నేను. ఈరోజు 10. నేను సాయంత్రం అయిన వీడియో మొత్తం రికార్డ్ చేసింది ఇవాళ సాయంత్రం 7 గంటలకు అయితే వస్తుంది. చూడండి మా ఫ్రెండ్స్, మా జస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. వాళ్ళందరికీ భోజనాలు పెట్టాము, కేక్ కట్ చేయించాము. మా జస్ట్ ఎట్లా చేయమంటే అట్లా చేశాను. ఎందుకంటే వాడు ఇప్పుడు 10 కదా, ఇది ఒకసారి డేట్, అది 10 కదా, అందరూ ఫ్రెండ్స్ అందరూ విడిపోతారు, ఇక మేము అందరం కలము అన్నాడు. సరేలే అని చెప్పి చేశాను. అదైతే ఈరోజు సాయంత్రం అయితే వస్తుంది. చూడండి ఈరోజు డెలివరీలు అయితే మంచిగా అయితే గడిచిపోయినాయి ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అందరికీ.